ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టాడు. నాని గారు అంటేనే చాలా మర్యాద అయిన భాషలో, మర్యాదపూర్వకంగా, వెతకారంతో ప్రత్యర్థుల్ని సైతం నవ్వుకునేలా చేయడంలో ఆయన పెద్ద దిట్ట. అంటే ఆయనది ప్రత్యేక రాజకీయ పంత అనేసి కూడా చెప్పుకోవచ్చు. చాలా హోందాగా ఉంటాడు. ప్రత్యర్థుల గుండెల్లో గుచ్చుకునేలా వ్యంగ్యాస్త్రాలను కూడా విసరడం ఆయనకు వినంతో పెట్టినటువంటి విద్య. ఇవాళ మరోసారి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, హోంమంత్రి అనితా మేడం గారి మీద చురకలు భలే గమ్మత్తుగా వేశాడు. అందరూ కూడా అసలు బీభత్సం. అంటే టాపిక్ విత్ చురకలు భలే ఉంటుంది. అసలు ఆయన ప్రెస్ మీట్ అంటే చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రిగా, అలాగే మరో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ఉప అనేది సైలెంట్ అనేసి తనదైన శైలిలో విమర్శలు కూడా గుప్పించారు. ఇక హోంమంత్రి వంగల్పూడి అనితా మేడం గారి మీద ఆయన వెతకారం ఓ రేంజ్లో వేశాడు. మామూలు గుడిగా యూట్యూబ్లో బాగా పాపులర్ అయినటువంటి కామెడీ వీడియో అల్లాడిపోతున్నాడమ్మా నా మొగుడంటూ నవ్వు తెప్పించే వీడియోని ప్రెస్ మీట్లో పేర్ని నాని గారు ప్రదర్శించాడు. ఇంకా బీభత్సం, ఇంకా నవ్వులు. ఆ వీడియోకి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తీరుకు పోలికలు చెబుతూ ఆయన వ్యంగ్యంతో చురకలు కూడా అంటించాడు. మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, ధీశాలి, మరో రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అంటూ అనితా మేడం గారిని ఆయన పొగడ్తలతో ముంచెత్తుతూ సొంత శాఖను మాత్రం ఆమె పట్టించుకోరు అని చెప్పేసి తప్పుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో హత్యలు, కిరాతకాలు, అత్యాచారాలు, అమ్మాయిలను చంపేసిన, ఆస్తుల్ని లాక్కున్న, భూ దోపిడీ జరిగిన, నడి రోడ్డు మీద ఎవరైనా సరే నరికేసిన, గంజాయి విచ్చలవిడిగా నడుస్తున్నా, గంజాయి తాగి రోడ్డు మీద విచ్చలవిడిగా రచ్చ చేస్తున్నా ఆమె దాని గురించి మాత్రం మాట్లాడదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఆమె పట్టించుకోదు, దాని గురించి మాట్లాడదు. మీరందరూ కూడా చూశారు. రీసెంట్గానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాడు. అయ్యా, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది, అసలు పనిచేయడం లేదు, ఒకసారి చూసుకోండి, చాలా ఘోరంగా ఉంది అనేసి ఆయన లేఖ కూడా రాశాడు. దాని మీద నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ కానీ మాట్లాడిన సందర్భం జీరో. ఆమెకు హోమ్ మినిస్టర్ పదవి కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అంటే చాలా ఇష్టమేమో. ఆమె తిడుతుందా, లేకపోతే ఆమెను మెనం నుంచి ఎవరైనా సరే ముందుకు నెట్టుతున్నారా అర్థం కావడం. ఆమె హోంశాఖను వదిలేసి జగన్ దూషణ శాఖ ఆమెకి ఇస్తారేమో కూటమి ప్రభుత్వం అనేసి చాలామందిని తాను అడిగినట్టు పేర్ని నాని గారు ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ మాత్యులుగా ఆమె వ్యవహరిస్తున్నారు, హోంమంత్రిని చూస్తే ఎవరో గుర్తుకొస్తున్నారంటూ ఒక కామెడీ రీల్ను పేర్ని నాని గారు ప్రదర్శించారు. ఆఫీస్ వాళ్లకు బుద్ధి జ్ఞానం లేదు, ఈ మధ్య మరీ ఘోరమైపోయింది, నెలకు 2 సార్లు పిలుస్తున్నారు బ్యాంకాక్కు, అల్లాడిపోతున్నాడమ్మా మహానుభావుడు, అల్లాడిపోతున్నాడమ్మా, గబగబా బయలుదేరిపోయాడమ్మా అనే కామెడీ వీడియోని పేర్ని నాని గారు ప్రదర్శించి బీభత్సంగా నవ్వు పుట్టించాడు. ఆయన సెక్రటరియట్లో విలేకరులంతా చెప్తున్నారనే నానిగారు మళ్ళీ మెలిగిపెట్టాడు. మంత్రి గారు అల్లాడిపోతున్నాడండి అని చెప్పేసి నానిగారు సెటరికల్గా మాట్లాడడం జరిగింది. కామెడీ వీడియోలో వాళ్ళ ఆయన్ని ఉద్యోగానికి పిలుస్తున్నారని అనుకుంటున్నట్లే హోంశాఖలో లా అండ్ ఆర్డర్లో ఆమెను వేలు పెట్టనివ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేసి ఆయన ప్రస్తావించాడు. కనీసం హోంమంత్రి అనితా మేడం గారు ఒక కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం లేదంట. కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆమెను చేయడం లేదని చెప్పేసి ఆయన ఆరోపణ కూడా చేశారు. దేనికయ్యా అంటే
ట్రబుల్ షూటర్ అనే పలక వేసి మంత్రి గారిని అల్లాడిపోయేలా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు చేస్తున్నారని చెప్పేసి నాని గారు వెతకారం ప్రదర్శించారు. అసలు శాఖ లేదు, కోసల శాఖతో ఉద్యోగం చేయిస్తున్నారని చెప్పేసి విమర్శించారు. గబగబా ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారని, పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్టిస్తున్నారని మీరు ఈ మధ్యకాలంలో చూస్తుంటారు. పొట్టేలు నరికి ఫ్లెక్సీలకి రక్తం చిమ్మించరు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చింది. నారా లోకేష్ గారు అదేవిధంగా మన బాలకృష్ణ గారు వీళ్ళు అవి స్టార్ట్ చేశారు. రీసెంట్గానే ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాన్వాయ్ నడుస్తుంటే పొట్టేలు నరికారు రోడ్డు మీద. వాటిని చూసి వైసీపీ వాళ్ళు కూడా ఓకే, తమకు నచ్చే ఉంటే నాయకుడు ఇలా వస్తే ఇలా చేయాలా అనేసి వైసీపీ వాళ్ళు కూడా కొంచెం నేర్చుకొని వాళ్ళు కూడా మనం చేస్తే దాని గురించి హోంమంత్రి అనితా మేడం గారు ప్రెస్ మీట్ పెట్టి నా సామిరంగా ఇంకా ఆమె ఏం మాట్లాడితే మీరు అందరూ కూడా చూసే ఉంటారు. రాష్ట్రంలో ఏ దుష్ట సాంప్రదాయానికైనా సరే చంద్రబాబు నాయుడు గారే ఆద్యుడు అనేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసు, తెలియదు కాదు. ఓటుకి డబ్బులు పంచడం కానీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కానీ, అదేవిధంగా ఈ దుష్ట సాంప్రదాయాలన్నీ కూడా కొత్తగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించినవే. వాటిని చూసి తర్వాత వచ్చే పార్టీలు కూడా నేర్చుకొని ఇలా చేయాలి, ఇలా చేస్తే కానీ రాజకీయ మనుగడ నడవదు అనేసి నేర్చుకొని వాళ్ళు కూడా అలా కంటిన్యూ అవుతున్నారు. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేది ఫెయిల్యూర్ అయింది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. వేస్ట్ అయ్యా, లా అండ్ ఆర్డర్ పనిచేయడం లేదయ్యా, మీ స్వలాభం కోసం సొంత పనుల కోసం లా అండ్ ఆర్డర్ని వాడుకుంటున్నారు, అవి పక్కన పెట్టండి, ప్రజల కోసం లా అండ్ ఆర్డర్ని వాడండి అనేసి అక్కడి నుంచి గడ్డి పెట్టినా కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాలే. మళ్ళీ వైసీపీ మీద ఏదో ఒక బ్యాడ్ ముద్ర వేయాలా అని చెప్పేసి ఎన్నో కట్టుకథలు ఇంకా పచ్చ మీడియాను ఉపయోగించి ఇంకా ఆయన ఈనాడు పేపర్లో అయితే ఒక ఆర్టికల్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. దాని గురించి మళ్ళీ ప్రస్తావించుకుందాంలే. అట్లా హోంమంత్రి గారు పాపం అల్లాడిపోతుందయ్యా, మామూలు కూడా కాదు, అటు ఇటు మధ్యలో నలిగిపోతుంది పాపం.